హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. ప్రపంచంలో నైపుణ్యం గల దేశంగా భారత్ ఎంతో పేరు తెచ్చుకుంది. రీసెంట్గా మన ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు కువైట్ విజిట్ చేయడం జరిగింది. కువైట్ విజిట్లో ప్రధానమంత్రి గారు ఒక మాటని క్లియర్గా చెప్పడం జరిగింది. భారత్ రానున్న దశాబ్దాలలో యువ నైపుణ్య దేశంగా ఎదుగుతుంది. ఎన్నో దశాబ్దాల పాటు ప్రపంచంలో ఏ రాజధాని నిర్మాణానికైనా సరే కువైట్లో ఏ విధంగా అయితే నిర్మాణం చేపట్టడంలో భారత్లో ఉన్నటువంటి యువశక్తి కీలక పాత్ర ఎలా పోషించిందో అదే విధంగా పోషిస్తుంది అని చెప్పడం జరిగింది. కువైట్ భారత్ సత్సంబంధాల గురించి కూడా చాలా చక్కగా ఆయన మాట్లాడటం జరిగింది. అక్కడ ఆయన విజిట్లో ఆద్యంతం మోడీ గురించి ఎంతో పొగడ్తలు రావడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే భారతదేశంలో రియల్ ఎస్టేట్ రంగం ఎంతో అభివృద్ధి చెందుతుంది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. పర్టికులర్గా ప్రపంచ దేశాల్లో టాప్ 10 ప్లేసెస్లో మన హైదరాబాద్ నగరం కూడా ఉండబోతోందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మన హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందడం కోసం మన గవర్నమెంటు తన శాయశక్తుల కసరత్తులు చేస్తుంది. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగడానికి కావలసినటువంటి ప్రణాళికల్ని సంవత్సరం పాటు రూపొందించడం జరిగింది. దానిలో భాగంగానే మూసీ ప్రక్షాళన, మెట్రో సెకండ్ ఫేజ్ విస్తరణ, 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం, అదేవిధంగా మన హైదరాబాద్లో వర్షం పడింది అంటే గనక ఖచ్చితంగా చిన్న వర్షానికి కూడా రోడ్లన్నీ జలమయం అయిపోతున్నాయి. అలాంటి దానిని నిర్మూలించడం కోసం హైడ్రాని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీని మీద కూడా చాలా ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ప్రజల్లో ఒక క్లియర్ విజన్ని క్రియేట్ చేసింది. హైడ్రా ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయడం జరిగింది. దానివల్ల వచ్చేటటువంటి బాధలు ఏంటనేది కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ నాలాలు వాటిని పూడ్చి కన్స్ట్రక్షన్ చేస్తారో ఆ నీళ్లు ఎటు వెళ్ళడానికి అవకాశం లేదు కనుక అవి రోడ్ల మధ్యకు వచ్చేసేసి హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి శోభని చెడగొడుతున్నాయి. ఇలాంటిది జరగకుండా ఉండడం కోసం జనాల్ని, బిల్డర్లని ఒక వార్నింగ్ లాగా హైడ్రా ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. హైడ్రా ఇంప్లిమెంటేషన్ గురించి ప్రస్తుతం అవన్నిటినీ కూడా తొలగించేసి జూలై ముందు వరకు ఏవైతే కన్స్ట్రక్షన్స్ జరిగినాయో వాటన్నిటికీ కూడా పర్మిషన్స్ ఉంటే మేమేమీ చెయ్యమని చెప్పి హైడ్రా చైర్మన్ రంగనాథ్ గారు కూడా చెప్పడం జరిగింది. సో హైడ్రా వలన ప్రజెంట్ ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేదు. మోరోవర్ మన హైదరాబాద్ నగరం నలుమూలలా కూడా ఫ్లైఓవర్ నిర్మాణానికి, హైదరాబాద్ నగర అభివృద్ధికి కావలసినటువంటి కార్యకలాపాలను చేపడుతున్నారు. డబల్ డక్కర్ రేడియల్ రోడ్లని, సింగిల్ రేడియల్ రోడ్లని, 4 లైన్ల రోడ్లని నగరం నలుమూలల్లో కూడా విస్తరించేటట్టుగా చేస్తున్నారు. రీసెంట్గా కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ఎలాంటి నిర్మాణాలు మేము చేపడతాము అనే విషయాన్ని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. హెచ్ఎండిఏ పరిధిలో వాళ్ళు ఎంతవరకు చేయగలరో అన్ని పనులు చెయ్యండి అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా రావడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే కోకాపేటలో గవర్నమెంట్కి 24 ఎకరాల ల్యాండ్ ఉంది. మీ అందరికీ తెలుసు, కోకాపేట పేరు వినంగానే ఎకరం 100 కోట్లు అనేది అందరికీ నోటెడ్గా ఉంది. కానీ గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్ స్తబ్దుగా ఉన్న కారణంగా ఈసారి జరిగే వేలంలో 100 కోట్లు పలుకుతుందా లేదా అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఒక్క విషయాన్ని మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, ఆ రోజున నియోపోలిస్ దగ్గర మన గవర్నమెంట్ వేలం వేసినటువంటి ల్యాండ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేదు. కానీ ఈ రోజున ఆల్మోస్ట్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత 100 కోట్లు పలకడం అనేది పెద్ద గొప్ప విషయం ఏం కాదు. సో ఈసారి జరిగే వేలంలో 100 కోట్ల రూపాయల కన్నా పైనే ఎకరం విలువ ఉండవచ్చు అని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. ఎందుకు ఈ ఏరియాలో ఇంత పలుకుతుంది అంటే ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి చాలా సమీపంలో ఉంది కనుక ఇక్కడ ఈ విధంగా రేట్లు పెరిగిపోయాయి. మోరోవర్ లాస్ట్ ఇయర్ జరిగిన వేలంలో 3,372 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. 43 ఎకరాలని అమ్మడం జరిగింది. 43 ఎకరాల యావరేజ్న 75 కోట్ల రూపాయలు ఎకరం పలికింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ సంవత్సరం 24 ఎకరాలు, దానిలో మిగిలిపోయిన ల్యాండ్ ఏదైతే ఉందో 24 ఎకరాలు ఇప్పుడు వేలం వేయడానికి రెడీ అవుతున్నారు. ఈ వేలానికి వేయడానికి ఆ లేఅవుట్ ఏదైతే ఉందో ఆ లేఅవుట్ నుంచి మనకి ఓఆర్ఆర్ వరకు కూడా 1.7 కిలోమీటర్స్
మనకి 4 లైన్ వే వేయడానికి రంగం సిద్ధమైంది. దానికి గాను గవర్నమెంట్ హెచ్ఎండిఏ 80 కోట్ల రూపాయలని ఖర్చు పెడుతోంది. సో ఫ్రెండ్స్, ఇది గనక జరిగింది అంటే గనక 20 నుంచి 30 లక్షల మంది ఓఆర్ఆర్ మీదుగా ప్రయాణం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఓఆర్ఆర్ మీద ఈ విధంగా డెన్సిటీ పెరిగింది అంటే ఆటోమేటిక్‌గా ఓఆర్ఆర్ నుంచి మనకి RRR వరకు ఏదైతే వే ఉందో, RRR రాబోయే కన్స్ట్రక్షన్ కాబోతుంది, మార్కింగ్ ఆల్రెడీ అయిపోయింది. కన్స్ట్రక్షన్ కాబోతుందో అక్కడ వరకు కూడా డెవలప్మెంట్ అనేది అతి త్వరలో జరగడానికి అవకాశం ఉంది. మీ అందరికీ తెలిసిన విషయమే, త్వరలో టెండర్లను కూడా పిలవబోతున్నారు RRRకి. సో మనం ఇప్పుడు క్లియర్గా చెప్పుకునేది ఏంటంటే, ఓఆర్ఆర్ మీద ఓఆర్ఆర్ వరకు గనక ఈ విధంగా అన్ని ప్రాంతాల నుంచి గనక 4 లైన్ వేస్ కనుక డెవలప్మెంట్ అయినాయి అంటే కనుక ఖచ్చితంగా మీకు ఓఆర్ఆర్ మీద డెవలప్మెంట్తో పాటుగా RRR వరకు కూడా డెవలప్మెంట్ చాలా ఈజీగా జరిగిపోతుంది. ఈ విధంగా ఓఆర్ఆర్ మీద డెవలప్మెంట్ జరుగుతూ పోతూ ఉంటే మనకి గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీ ఏరియా ఏదైతే ఉందో, ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర నుంచి కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఫ్యూచర్ సిటీని. తుక్కుగూడ, మహేశ్వరం, కందుకూరు, కడతాల ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ఈ నలువైపుల నుంచి వచ్చేటటువంటి రోడ్ల వలన ఒక్కసారిగా ప్రపంచంలో మన హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ గురించి చెప్పుకునే విధంగా గవర్నమెంట్ తయారు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని వైపుల నుంచి కూడా రవాణా సదుపాయం ఎప్పుడైతే ఉంటుందో ఆ ఏరియా ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది. మనం గతంలో చెప్పుకున్నట్టుగా ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉండడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని ఏర్పాటు చేయడం, వరల్డ్ ట్రేడ్ సెంటర్ అసోసియేషన్ వాళ్ళు 10 లక్షల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం, ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయింది, వరల్డ్ మెడికల్ టూరిజం హబ్ కూడా అక్కడ ఏర్పాటు అవుతుంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విప్రో సెజ్ ఉంది, పిరమిడ్ అక్కడికి దగ్గరలోనే ఉంది, అదేవిధంగా ఫ్యాబ్ సిటీ ఉంది, ఫాక్స్కాన్ కూడా ఈ ఫ్యూచర్ సిటీకి చాలా సమీపంలో ఉంది. ఇన్ని ఫెసిలిటీసు, ఇన్ని ఎస్టాబ్లిష్మెంట్లు ఆ సరౌండింగ్లో ఏరియాలో ఉన్నాయి కనుక శ్రీశైలం హైవే అభివృద్ధి అనేది చాలా ఈజీగా జరుగుతుంది. కనుక ఎవరైనా ఆ ఏరియాలో కనుక పెట్టుబడులు పెడితే రానున్న రోజుల్లో వాళ్ళకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కనుక ప్రతి ఒక్కళ్ళు తమ ఫోకస్ని శ్రీశైలం హైవే వైపు చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఎట్ ది సేమ్ టైం శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ వారి మగధ ప్రాజెక్టు కడతాల్లో ఉంది. కడతాల్లో 100 ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాజెక్టులో ఫస్ట్ ఫేజ్ కింద 31 ఎకరాల్లో ఓపెన్ ప్లాట్స్, ప్రీమియం ఓపెన్ ప్లాట్స్ని అక్కడ వేయడం జరిగింది. సేల్స్ అనేవి చాలా స్పీడ్ అందుకున్నాయి. ఇప్పుడైతే కనుక ఆల్ డైరెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి కనుక ఎవరైనా శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ పెట్టదలుచుకుంటే ఇండో ఖతార్ వారి మగధ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టండి. ఖచ్చితంగా మీకు ట్రాక్ రికార్డు ఉన్న కంపెనీ కనుక, ప్రీవియస్లో ఎన్నో ప్రాజెక్టులు చేసి ఉంది కనుక మీకు రిటర్న్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఏ విధంగా అయితే ఆ శ్రీశైలం హైవేని అభివృద్ధి చేస్తుందో అదేవిధంగా ఇండో ఖతార్ వారి మగధ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టిన వాళ్ళకు కూడా వారు పెట్టిన సొమ్ము ఎన్నో రెట్లు అవ్వడానికి అవకాశం ఉంది. కనుక ఫ్రెండ్స్, మరొక్కసారి మీరు మగధ ప్రాజెక్టులో పెట్టుబడి పెడతారని నేను ఆశిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, మరో సబ్జెక్ట్లో మళ్ళీ కలుసుకుందాం.